మేము అరుణాచలంకి వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి మాకు టెంపుల్ చాలా బాగా అనిపిస్తుంది. మనకి 4 గోపురాస్ ఉన్నాయి. ఇదన్నమాట. సో మేము ఇప్పుడు వాక్ చేయబోతున్నాం అన్నమాట. ఈ కొండల మధ్యలో లిఖిత చూపిస్తుంది. కొండ తిరగాలని అయితే చెప్పారు. ఇట్స్ గోయింగ్ టు బి 14 కిలోమీటర్స్. యా, చూద్దాం. అంటే ఇది ఫస్ట్ టైం మాకు తెలీదు. అది తెలీదు. ఆ జర్నీ అనేటిది వెళ్ళేటప్పుడు కూడా రికార్డ్ చేస్తాం గైస్. అంటే ఎలా వాకింగ్ ఉండబోతుంది అన్నది ఫస్ట్ టైం కాబట్టి. సో యా, ఇదే కొండ. అంటే మీరెవరు అరుణాచలంకి ఇంకా మాలాగా విజిట్ అవ్వలేకపోతే వాళ్ళకి క్లారిటీగా చెప్తున్నాం అన్నమాట. మా రూమ్ నుంచి అయితే చాలా బాగా అనిపిస్తుంది టెంపుల్. ఇది వ్యూ. చిన్న ఇన్ఫో, అరుణాచలంకి అయితే నేను మా ఫ్రెండ్ వెళ్ళాము. అమ్మాయిలకి సేఫా లేదా అని అంటే నేనైతే సేఫ్ అనే చెప్తాను. ఎందుకంటే మాకు స్టే కూడా ఏ ఫ్రాడ్ జరగకుండా బాగానే దొరికిందనమాట. సింగిల్గా ఎవరైతే ట్రావెల్ చేద్దామని అనుకుంటున్నారో వెళ్ళొచ్చు. లికి దీపం వెలిగించాలి అని చాలా ట్రై చేస్తుంది, బట్ ఇది అవ్వట్లేదు అన్నమాట. అది ఎలా పెట్టాలో కూడా తెలుస్తలేదు. ఫైనలీ ఐ గెస్ అంటుకోవాలి. అమ్మయ్య, ఇట్స్ డన్. సో ఇక్కడ నుంచి మా గిరిదర్శన అనేటిది స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని మీరు ఎప్పుడైనా గిరిదర్శన చేయాలి అని అనుకున్నప్పుడు కంపల్సరీ మీరు ఆ దీపం వెలిగించాకే స్టార్ట్ చేయాలి. లిఖితకు నడవడానికి రావట్లేదంట. మన దగ్గర నుంచి చూసుకొని నేర్చుకోవాలన్నమాట. కొంచెం ఫాస్ట్గా ఉండాలి. నాలాగా అలసిపోను గైస్ నేను. మీరు చూడండి 14 కిలోమీటర్స్ చకా 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 నడిచేస్తా. కావాలంటే చూడండి, చూద్దాం. తను అప్పుడే కూర్చుందాం అనింది. నేనైతే లేదు నేను ఒక 10 కిలోమీటర్స్ వాక్ చేశాక కూర్చుంటా అని చెప్పాను. బద్దాలు అన్న బద్దాలు. సరే చూద్దాం. 2 seconds later. గాయస్ ఇక్కడ చూసినట్టయితే నిహారిక కూర్చుంది చైర్ పైన, నేను కూర్చోలేదు. వాటర్ కోసం ఇక్కడికి వచ్చాము. బట్ ఫస్ట్ నిహారిక కూర్చుంది, ఇక్కడ కూర్చుంది చూడొచ్చు. ముందు కూర్చుంది కదా. నో గాయస్, నేను నించోనే వాటర్ బాటిల్ కొనుక్కుంటున్నా గాయస్. షీ సిట్టింగ్. ఇది గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడే మనకి ఒక సాయిబాబా టెంపుల్ కనిపిస్తుంది. చాలా బాగుంటుంది. డూ విజిట్ గైస్, చాలా పీస్ఫుల్ ఉంది. దాని మీద ఇంకొక సాక్స్ వేస్తున్నాం అనమాట. మా సాక్స్ చినిగిపోయాయి కాబట్టి. దీన్ని మోక్ష మార్గం అంటారు అన్నమాట. మనం గిరిదక్షిణ చేస్తున్నప్పుడే మనకి ఇది కనిపిస్తుంది దారిలో. ఇందులో నుంచి మనం ఎవరు వెళ్ళినా కానీ కూడా ఏది మొక్కుకున్నా జరుగుతుంది అని చెప్పేసి నమ్ముతారన్నమాట. సో మేము కూడా వెళ్ళాము. ఇంకా ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అని అంటే ఎంత లావు ఉన్న పర్సన్ అయినా కానీ కూడా అందులో నుంచి వెళ్తారంట. ఇప్పుడు వరకు ఎవ్వరు ఏమంటారు ఇరుక్కున్నది మాత్రం లేదంట. అది చాలా స్పెషాలిటీ అంట. సో ఫైనల్లీ మా దర్శనం అయిపోయిందన్నమాట. బస్ ఎక్కేసాము. ఇక్కడ లోకల్ బస్ ఎక్కామన్నమాట. ఎక్కడికో వెళ్ళడానికి కూడా ఇప్పుడు చెప్పాము. ప్రస్తుతానికి అయితే ఫుల్ టైర్డ్ అయిపోయాం అన్నమాట. అసలు నా కాళ్ళు మాత్రం ఇట్లా మండిపోతున్నాయి కదా, చాలా అంటే చాలా. మావి అయిపోయింది ఇంకా. ఇట్స్ ఓకే. కానీ చాలా చాలా పీస్ఫుల్గా ఉండే. ఐ థింక్ ప్లెజెంట్గా ఉండే. చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఫైనల్లీ మాత్రం అయిపోయింది గైస్. మార్నింగ్ 10 o'clock స్టార్ట్ అయితే మాకు 4 కల్లా అయిపోయింది. 10 to 4 కల్లా అయిపోయింది. అంటే కొంచెం తొందరగానే వాక్ చేస్తాం. దర్శనం ఐ గెస్ మాకు తొందరగా అయిపోతుంది ఇంకా. కానీ మేము ఆగామన్నమాట. ఆగుకపోయి ఉంటే ఇంకా తొందరగానే నడుస్తుంది. ఓకే గైస్, పర్లేదు. ఇంకా మా ప్రాబ్లం ఏమైంది అంటే మేము మధ్యాహ్నం నడిచాము, అది ప్రాబ్లం అయింది. చాలా ఎండ మండింగ్, కాళ్ళు నొప్పింగ్, టోటల్గా చెమట పుట్టింగ్, టోటల్గా లైఫే
అంతే సో ఇప్పుడు నైట్ అయిపోయింది 6:35 అవుతుంది గైస్. బస్ ఎక్కేసాము. వీఆర్ గోయింగ్ టు అనదర్ ప్లేస్. అది ప్లేస్కి రీచ్ అయ్యాక మేము మీకు అప్డేట్ ఇస్తామన్నమాట. సో అది సెకండ్ బ్లాగ్ వస్తుంది. ఇది ఫస్ట్ వీడియో, అది సెకండ్ వీడియోలో వేస్తామంటే వీడియో లాంగ్ అయిపోతుంది కాబట్టి. ఓకేనా? ఇప్పటికైతే ఈ ఏమంటారు అరుణాచలం ట్రిప్ అనేది ఎండ్ అయిపోయింది. అండ్ వీడియో బ్లాగ్ వీడియో కూడా ఎండ్ చేస్తున్నాం అనమాట ఇక్కడ. గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, డూ షేర్ అవర్ ఛానల్. ఓకేనా? గైస్